హైపర్ కాల్సిమియా అనేటువంటి వ్యాధులు వస్తాయి. ఓకే, ప్రధానంగా కాల్షియం లోపించటం వలన వచ్చేటువంటి వ్యాధులు ఏది అని అంటే ఇవి డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో కాల్షియం లోపించినప్పుడు ఈ వ్యాధులు వస్తాయి. సో మరి ఆస్టియోమలేసియా అనేటువంటి వ్యాధి ఏంటిది అంటే, ఆస్టియో అంటే అర్థం ఏంటిదంటే బోన్ అని అర్థం. ఆస్టియో అంటే అర్థం ఏంటిది? బోన్, ఎముక అని అర్థం. అలానే మలేషియా అంటే వీక్ కావడం, బలహీనపడటం. సో ఎముకలు బలహీనపడి మెత్తపడితే, ఎముకలు ఏంటట బలహీనపడి మెత్తపడి విరుగుతాయి. ఎముకలు వీక్ అయిపోయి బలహీనపడి, ఓకే, ఎముకలు బలహీనపడి మెత్తపడి విరిగిపోతే దాన్ని ఏమంటారు? ఆస్టియోమలేషియా అంటారు. అందుకనే ఆస్టియో అంటే ఏం చెప్పాను? బోన్ అని అర్థం. అందుకనే ఎముకల అధ్యయనాన్ని ఏమన్నాము? ఆస్టియాలజీ అని చెప్పాము. ఆస్టియాలజీ. ఓకే, సో మనకి ఆస్టియాలజీ అన్నాము అంటే ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అన్నాము. అలానే ఆస్టియో అంటే బోన్ అని, మలేషియా అంటే వీక్ కావటము, ఎముకలు మెత్తబడి బలహీనపడి విరిగిపోతే కనుక ఆస్టియోమలేషియా అనే వ్యాధి వస్తుంది. సో ఇది దేని వలన వస్తుందట? కాల్షియం లోపం వలన వస్తుంది. కాల్షియం లోపించటం వలన వస్తుంది. అలానే కాల్షియం లోపించినప్పుడు ఏమవుతుందంటే కొంతమందిలో ఎముకలు, ఆస్టియో అంటే ఎముక, ఫోరోసిస్ అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే రంధ్రాలు ఏర్పడటము. ఫోరోసిస్ అంటే ఏంటిది? రంధ్రాలు. ఫోర్స్ అంటే మనకి రంధ్రాలు ఏర్పడటం. అంటే ఎముకల పైన రంధ్రాలు ఏర్పడి ఎముకలు పలచబడి విరిగిపోతే దాన్ని ఏమంటారంటే ఆస్టియోఫోరోసిస్ అంటాం. సో ఆస్టియో అంటే ఏంటిది? ఎముక అని అర్థం. ఇక్కడ ఫోరోసిస్ అంటే అర్థం ఏంటిదంటే రంధ్రాలు ఏర్పడటము. సో ఎముకల పైన రంధ్రాలు ఏర్పడి విరిగిపోతే దాన్ని ఆస్టియోఫోరోసిస్ అంటాం. సహజంగా ఆస్టియోఫోరోసిస్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లోను, లాక్టేటింగ్ ఉమెన్లో, గర్భిణీ స్త్రీలలో, బాలింత స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బాలింత తల్లులలో ఈ యొక్క ఆస్టియోఫోరోసిస్ అనేటువంటిది కనిపిస్తుంది. అలానే ఏజీ గర్ల్స్, కిషోర బాలికలలో ఈ యొక్క ఆస్టియోఫోరోసిస్ అనేటువంటిది కనిపిస్తుంది. అంటే మనకి కాల్షియం అనేటువంటిది లోపించినప్పుడు ఆస్టియోఫోరోసిస్లో ఏం జరుగుతుంది అని అంటే, మనకి కాల్షియం లోపించినప్పుడు ఎముకల పైన రంధ్రాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఎముక ఇలా ఉంది అనుకోండి, ఓకే, ఇక్కడ ఏమవుతాయి? రంధ్రాలు ఏర్పడతాయి. సో ఈ విధంగా అంటే కాల్షియం మొత్తము ఈ ఎముకని తినేస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉండటం వలన ఎముక మొత్తము తినేస్తుంది. దాని వలన ఎముక యొక్క డెన్సిటీ, ద్రవ్యరాశి తగ్గుతుంది, అంటే బరువు తగ్గుతుంది. ఓకే, సో ఎముక యొక్క డెన్సిటీ ఇంతకు ముందు ఉన్నంత డెన్సిటీ ఉండదు. సో నార్మల్గా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఎముక కణాలు అనేటువంటి ఫుల్గా ఉంటాయి, ఇలా ఫుల్గా ఉంటాయి. ఆస్టియోసైట్స్ అంటాం వాటిని. ఎముక కణాలు ఇలా ఫుల్గా ఉంటాయి. కానీ ఇలా ఆస్టియోఫోరోసిస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎముక కణాలు ఇలా పలుచగా ఉంటాయి, ఇలా పలుచగా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కూడా రంధ్రాలు ఏర్పడి, ఈ రంధ్రాలు ఏర్పడినటువంటి దానిని ఏమంటాము? ఆస్టియోఫోరోసిస్ అంటాం. సో ఆస్టియోమలేషియా అనేది ఎముకలు బలహీనపడి మెత్తబడి విరిగిపోతే ఆస్టియోమలేషియా. ఎముక యొక్క ద్రవ్యరాశి లేదా డెన్సిటీ అనేది తగ్గి ఎముక పైన రంధ్రాలు ఏర్పడి ఎముక విరిగిపోతే మనం ఉట్టిగా నడుస్తున్నప్పుడు కూడా టక్కును ఇట్లా పడిపోయామనుకోండి, ఎముక విరుగుతుంది. సో దాన్ని ఏమంటారు? ఆస్టియోఫోరోసిస్ అంటారు. ఓకే, ఆస్టియోఫోరోసిస్ అని అంటారు. సహజంగా ఆస్టియోఫోరోసిస్ మనకి ఎవరిలో ఎక్కువగా వస్తుందట? మోనోపాజ్ దశలో ఉన్నటువంటి వాళ్ళలో, వృద్ధులలో, గర్భిణీ స్త్రీలలో, బాలింత స్త్రీలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎముకల పటుత్వాన్ని కోల్పోతాయి. సో ద్రవ్యరాశి అనేటువంటిది తగ్గి బోన్ ఫ్రాక్చర్స్ వస్తాయి. ఓకే, అయితే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఈ క్వశ్చన్లు మనకి అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు. ఇలా ఆస్టియోఫోరోసిస్ అనేటువంటి వ్యాధి యొక్క లక్షణాలను గుర్తించండి అంటాడు. సో అప్పుడు మనం ఏంటిది? ఆస్టియోఫోరోసిస్ ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అన్నప్పుడు 1 by 1 ఇలా అడుగుతాడు. ఏంటిది అని చెప్పుకున్నాము? ఎముక యొక్క ద్రవ్యరాశి తగ్గడం. ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? బోన్ డెన్సిటీ తగ్గుతుంది. అంటే ఎందుకు? రంధ్రాలు ఏర్పడతాయి కాబట్టి బరువును కోల్పోతుంది. బరువును కోల్పోయి డెన్సిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎముక ద్రవ్యరాశి తగ్గుతుంది, ఎముక పైన ఏమేర్పడతాయి?
రంధ్రాలు ఏర్పడతాయి, బలహీనపడి ఎముకలు విరిగిపోతాయి, బోన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏమంటాడు, ఇది ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది? ప్రెగ్నెంట్ ఉమెన్ లోను, లాక్టేటింగ్ ఉమెన్ లోను, మోనోపాస్ అంటే మిడిల్ ఏజ్ మహిళల్లో. అలానే ఇంకెవరట? ఓల్డ్ ఏజ్ వాళ్ళ. ఓల్డ్ ఏజ్ లో మంచి ఫుడ్ తీసుకోరు కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడుతుంది, విరిగిపోతుంది. వాడు అడగొచ్చు, ఆస్టియోఫోరోసిస్ కి సంబంధించి సరైనటువంటి లక్షణాలను గుర్తించండి, సరికాని లక్షణాలను గుర్తించండి. ఆస్టియోఫోరోసిస్ అనేటువంటి వ్యాధిలో ఎముక యొక్క ద్రవ్యరాశి పెరుగుతుంది అన్నాడు అనుకోండి, అది తప్పు. ఎముక యొక్క ద్రవ్యరాశి ఏమవుతుంది? మనకి తగ్గుతుంది. ఎముకపై రంధ్రాలు ఏర్పడతాయి, బలహీనపడి మెత్తపడదు, రంధ్రాలు ఏర్పడి విరిగిపోతుంది. అలానే ఏమంటున్నాము? సో ఇది గర్భిణీల్లో, బాలింతలలో ఈ సమస్య ఎక్కువగా. మరి గర్భిణీలలో ఈ సమస్య ఎందుకు, బాలింతలలో ఎందుకు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అని అంటే, బాలింత తల్లుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వలన మనం తీసుకున్నటువంటి కాల్షియం మొత్తం కూడా ఎవరు వినియోగించుకుంటారు అని అంటే, మనం తీసుకున్నటువంటి కాల్షియం అంతా కూడా ఎవరు వినియోగించుకుంటారు అని అంటే, ఎక్కువ మొత్తంలో మన యొక్క బేబీ వినియోగించుకుంటుంది. సో అలానే సంవత్సరం కంటే ఎక్కువగా పాలిచ్చేటువంటి తల్లుల్లో కూడా ఈ ఆస్టియోఫోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 6 months ఇవ్వాలి, హార్డ్లీ ఒక 1 year ఇవ్వాలి, 1 year తర్వాత ఇవ్వకూడదు. సో 1 year కూడా ఇస్తే ఏమవుతుందంటే, బ్రెస్ట్ ఫీడింగ్లో తల్లి మొత్తం కూడా ఆ పాలని, ఆ యొక్క కాల్షియం, తల్లి ద్వారా ఆ కాల్షియం మొత్తాన్ని కూడా బేబీ తీసేసుకుంటుంది. సో దాని వలన వచ్చేటువంటి సమస్య ఏంటిది అంటే, ఆస్టియోఫోరోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. సో అది చూడటానికి ఎలా ఉంటుంది అని అంటే, మనకి ఇలా కనిపిస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆస్టియోమలేషియా అండ్ ఆస్టియోఫోరోసిస్. చూడండి, ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తున్న దాని ప్రకారము, సో ఆస్టియో అంటే ఇది నార్మల్ బోన్ కనుక చూసినట్లయితే, ఇక్కడ చూడండి ఎముక యొక్క కణాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ఆస్టియోమలేషియాలో ఏమవుతుందంటే, ఎముకలు బలహీనపడతాయి, మెత్తబడి విరిగిపోతాయి ఇలా. కానీ ఆస్టియోఫోరోసిస్లో ఏమవుతుందంటే, ఎముకకి మనకి ఇక్కడ చూడండి నార్మల్గా ఉన్న బోన్కి కణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్టియోఫోరోసిస్లో ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి ఎముక మొత్తం కూడా రంధ్రాలు ఏర్పడ్డాయి. ఈ బొమ్మలో చూడండి. సో ఆస్టియోమలేషియాలో ఎముకలు మెత్తబడతాయి, ఆస్టియోఫోరోసిస్లో ఎముక మొత్తం కూడా ఇలా రంధ్రాలు ఏర్పడతాయి. ఈ బొమ్మలో చూపించిన విధంగా, ఇక్కడ ఈ బొమ్మలో చూపించాం కదా. సో ఈ బొమ్మలో ఉన్న దాని ప్రకారం ఏంటి అని అంటే, మొత్తము ఇలా ఎముక మొత్తం కూడా, ఇక్కడ చూడండి నార్మల్ బోను నార్మల్గా సింపుల్గా కనిపిస్తుంది. కానీ ఆస్టియోఫోరోసిస్లో ఉన్న బొమ్మలు చూడండి మొత్తము ఇలా హోల్స్ ఉంటాయి. సో ఈ విధంగా రంధ్రాలు ఏర్పడితే దాన్ని ఆస్టియోఫోరోసిస్ అని చెప్తాము. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకే, సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఆస్టియోఫోరోసిస్ అనేటువంటిది సహజంగా బాలింతల్లో, మోనోపాజ్లోను, వృద్ధాప్యంలో. మోనోపాజ్లో ఎందుకు జరుగుతుంది అంటే, మోనోపాజ్లో సడన్గా ఈ యొక్క హార్మోన్లో విడుదల ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఈ యొక్క మనకి ఆ ఏజ్లో సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోకపోవడం వలన కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, దాని వలన ఆస్టియోఫోరోసిస్ వస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గర్భిణీల్లో కనిపిస్తుంది, బాలింతల్లో కనిపిస్తుంది, మోనోపాజ్లో ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది, వృద్ధులలో కనిపిస్తుంది. ఇది ఆస్టియోఫోరోసిస్ అనేటువంటిది ప్రధానంగా వీళ్ళలో కనిపిస్తుంది. పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. ఎందుకు ఎక్కువ? మహిళల్లో హార్మోన్ల యొక్క అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. మహిళలు ప్రెగ్నెన్సీని ధరించాలి, బ్రెస్ట్ ఫీడింగ్ని ఇవ్వాలి, కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. కాబట్టి వాడు క్వశ్చన్ అడగవచ్చు, ఆస్టియోఫోరోసిస్ అనేటువంటి సమస్య ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అని కూడా ఇచ్చాడు అనుకోండి. ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే, మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు ద మెన్, ఉమెన్ ఆర్ హై రిస్క్ పర్సన్స్ అనమాట. సో అలానే తెల్ల జాతి వారిలో ఎముక గాఢత తక్కువగా ఉండటం వలన ఆస్టియోఫోరోసిస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆస్టియోఫోరోసిస్ ఎవరికి ఎక్కువగా వస్తుంది? లాక్టేటింగ్ ఉమెన్కి ఎక్కువగా వస్తుంది. తర్వాత ఎవరికి వస్తుంది? మోనోపాజ్ వారికి వస్తుంది, మహిళలలో ఎక్కువగా ఉంటుంది. మరియు తెల్ల జాతి వారిలో జాతిపరంగా కూడా ఈ యొక్క వైట్ రేస్, తెల్ల జాతి వారిలో ఈ వైట్ పీపుల్స్లో ఎక్కువగా ఆస్టియోఫోరోసిస్ వస్తుంది.
ఇది జెనెటికల్ డిజార్డర్ పరంగా కూడా ఎక్కువగా తెల్లవాళ్ళలో ఈ యొక్క కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడుతుంది, దానివలన ఇది వస్తుంది. నల్ల జాతి వలన ఏంటంటే ఎముక గాఢత ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అలానే పొట్టిగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. పొట్టిగా ఉన్న వాళ్ళకి ఎముక ద్రవ్యరాశి డెన్సిటీ ఆఫ్ ద బోన్ ఈస్ వెరీ లెస్. హైట్ ఉండి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హై రిస్క్ వాళ్ళు ఎవరు ఆస్టియోపోరోసిస్లో అంటే బాలింతలు, మోనోపాజ్లో ఉన్నవాళ్ళు, తెల్లజాతి వాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఈ యొక్క ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి, ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. అలానే నెక్స్ట్ అంశం చూద్దాం. మరి వీళ్ళు సో ఎలా కంట్రోల్ చేసుకోవాలి? వ్యాధి ఉన్నప్పుడు ఎలాంటివి అంటే తేలికపాటి వ్యాయామం చేయాలి. ఆల్రెడీ మనకి ఆస్టియోపోరోసిస్ ఉంది, ఎముక డెన్సిటీ బలహీనంగా ఉంది అని చెప్పి 30 కేజీలు 50 కేజీలు నేను వీరుణ్ణి అనుకుని మనం లేపినాం అనుకో, ఏమైతే ఎముకలు ఇరుగుతాయి. అవునా? నేను జిమ్కి పోవాలి, హెల్త్ డైట్ కాన్షియేషన్ చేయాలి. ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా జిమ్స్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, హెల్త్ కాన్షియస్ పెరిగింది. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోనోపాజ్ దశలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాలు ఎక్కువగా తీసుకోవాలి, రాగి ఫ్లోర్ ఎక్కువగా తినాలి. ఓకే. అప్పుడప్పుడు కాల్షియం యొక్క టాబ్లెట్స్ని కూడా మనం తీసుకోవాలి. తీసుకొని అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఉపయోగం. లేదు అంటే ఏమైతే బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఓకే. సో ఆల్కహాల్ని తగ్గించాలి, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి. ఉప్పు అనేది కూడా ఏమవుతుందంటే ఎముక డెన్సిటీని తగ్గిస్తుంది. సో ఇవి ఆస్టియోపోరోసిస్కి సంబంధించి. అయితే జనరల్గా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది, కానీ చాలామందికి ఈ సమస్య దాని వల్లనే వచ్చింది అని తెలియదు. ఇంపార్టెంట్ డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ని అడుగుతున్నాడు ఎగ్జామ్లో. కొత్త వ్యాధులు వింతగా కనిపించాయి, ఇది ఇచ్చి ఇది దేని వలన సంభవిస్తుంది అంటున్నాడు, ఇది దేని వలన కనిపిస్తుంది అంటున్నాడు. కాబట్టి మనము పిన్ టు పిన్ చదవాలి. ఏపీలో నెగటివ్ మార్కింగ్ ఉంది, తెలంగాణ మిత్రులు అదృష్టవంతులు, వాళ్ళకి ఇంకా లేదు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నామంటే ఈ ఎముక యొక్క సాంద్రత అంటే ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉందా, ఎముకలు బలహీనంగా ఉన్నాయా, ఎముకలు రంధ్రాలు ఏర్పడ్డాయా, లేదా ఈ ఎముకలకు సంబంధించి ఏమైనా వ్యాధులు వస్తాయా అని తెలుసుకోవటం కోసం ఒక పరీక్ష చేస్తారు. దాన్ని డెక్సా స్కాన్ అంటారు. దాన్ని ఏమంటారంటే డెక్సా స్కాన్ అంటారు. DEXA డెక్సా స్కాన్ అని పిలుస్తారు. ఓకే. డెక్సా స్కాన్ అని పిలుస్తారు. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం కూడా ఇలా చూపించారు. ఇట్స్ లుక్ లైక్ మనకి MRI కానీ CT స్కాన్ ఎలా అయితే కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇది డెక్సా స్కాన్కి సంబంధించినటువంటి పరికరం. ఈ పైన ఉన్నటువంటి దాని ద్వారా ఏం చేస్తారంటే స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే స్కాన్ ఎలా కనిపిస్తుంది అంటే ఇలా బోన్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అంటే ఎక్స్రే లాగానే, కాకపోతే ఎక్స్రే కంటే కొంచెం అడ్వాన్స్డ్ ఇది. ఎక్స్రే కంటే చాలా అడ్వాన్స్డ్ ఇది. దీన్ని ఏమంటారు? ఇక్కడ పేరు కూడా కనిపిస్తుంది చూడండి మీకు. సో మీకు కనిపించడం కోసం ఇలా నేను వీటిని కూడా గ్యాదర్ చేసి పెట్టాను. డెక్సా స్కాన్ అంటారు. ఎగ్జామ్లో ఏమని అడిగే అవకాశం ఉంటుంది? ఎముక యొక్క ద్రవ్యరాశి లేదా ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధిని గుర్తించడానికి చేసేటువంటి పరీక్ష ఏది అని అడుగుతారు. వాడు ఏదో పేరు పరీక్షలు ఇవ్వచ్చు. ఎలిసా పరీక్షనో, అబ్జార్ప్సియోమెట్రీ అనేటువంటి పరీక్షనో, లేదా డెక్సా స్కాన్ అనేటువంటి పరీక్షనో, ఇలా మనకి రకరకాల పేర్లని వాడు ఇచ్చారు. క్రోమటోగ్రఫీ అని కూడా ఇస్తారు. సో ఎగ్జామ్లో ఇలాంటి కొత్త పేర్లు అడుగుతారు. ఏమని అడుగుతాడట? సో వాడు ఏమడుగుతాడంటే ఎముక సాంద్రత లేదా ఆస్టియోపోరోసిస్, మహిళల్లో అత్యధికంగా సంభవించేటువంటి ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షని గుర్తించండి. ఓకే. వ్యాధి నిర్ధారణ పరీక్షని గుర్తించండి. అంటే అది ఫస్ట్ మనకి తెలవాలి అది అంటే అన్నది. అవునా? అందరూ చదువుతారు, ఖనిజ లవణాలు, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ చదువుతారు, కానీ డిఫరెంట్గా ఉన్న పేర్లు వాడు ఎగ్జామ్లో ఇస్తాడు. స్పినా బైఫిడా అనేటువంటి వ్యాధి ఈ క్రింది వారిలో దేని లోపం వలన సంభవిస్తుంది అని ఇచ్చాడు పోయినసారి క్వశ్చన్. సో చాలామంది ఇది ఎక్కడిది సార్ అన్నారు. అంటే మన పుస్తకం చదివినా ఆన్సర్ చేస్తారు, దాన్ని మన క్లాస్ విన్నా ఆన్సర్ చేస్తారు.
సార్ నేను ఎప్పుడు ఏం లేదు అవుట్ ఆఫ్ సిలబస్ కోసం, అవుట్ ఆఫ్ సిలబస్ అని అనొద్దు. మన సిలబస్ పరిధిలోనే మన దగ్గర ఉన్న క్వశ్చన్సే వాడు అడిగాడు, కానీ మనం అది ఎప్పుడు టచ్ చేయలేదు. అవునా? బెరీ B1 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది, రైబోఫ్లావిన్ గ్లాసైటిస్ వస్తుంది. అవునా? C విటమిన్ లోపం వల్ల స్కర్వీ వస్తుంది. బేసిక్గా చదువుకొని పోతాం సింపుల్గా. బట్ కూలంకుషంగా పిన్ టు పిన్ చదివినప్పుడే నెగిటివ్ మార్క్స్లో కూడా పోకుండా మనము ఆన్సర్ చేయాల్సి వస్తుంది. రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎముక సాంద్రత లేదా ఆస్టియోఫోరిసిస్ అనేటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్ష అని చెప్పి మనకి ఎగ్జామ్లో ఏమని ఇవ్వచ్చు, అబ్జార్ప్షియోమెట్రీ ఇలా ఇస్తాం. రెండవది క్రోమటోగ్రఫీ. ఓకే, క్రోమటోగ్రఫీ. ఓకే, అలానే మూడవది మనకి డెక్సా స్కాన్ అని. డెక్సా స్కాన్. నాలుగవది MRI స్కాన్. ఐదు ఏది కాదు అని అనుకోవచ్చు. సో ఇలా క్వశ్చన్లో పెట్టినప్పుడు అసలు నాకు సంబంధం లేదు, నేను వినలేదు, వాడేవాడో నేనేమో సిలబస్లో లేనిది ఇచ్చారు, నాకు 2 మార్కులు కలపాలి అని తర్వాత అరవద్దు. ఎగ్జామ్ అయిపోయినాక అరిసి మొత్తుకున్నా లాభం ఉండదు. సో ఏంటిది, 2 మార్కులు కలపడు, ఏం కలపడు. ఎవడైతే 10 సార్లు మొత్తం సిలబస్ చదువుకొని పోతాడో వాడికే మార్క్స్ వస్తాయి, వాళ్ళకే వస్తాయి. ఎవరైతే పైన చదువుకొని పోతారో వాళ్ళకి రావు. సో ఏంటిది, ఎముక సాంద్రత లేదా ఆస్టియోఫోరిసిస్ అనే వ్యాధి నిర్ధారణ ఉపయోగించేటువంటి పరీక్ష ఏంటిది అంటే అబ్జార్ప్షియోమెట్రీ అనేటువంటిది కాదు, క్రోమటోగ్రఫీ అనేటువంటిది కాదు, డెక్సా స్కాన్ అనేటువంటిది కరెక్ట్, MRI స్కాన్ అనేటువంటిది కూడా కాదు. సో దీనికి ఆప్షన్ ఏంటిది 3. అవునా? సో ఓకే, సో ఆన్సర్ చేయండి. స్పినా బైఫిడా అనేటువంటి వ్యాధి ఏ విటమిన్ లోపం వలన సంభవిస్తుంది? విటమిన్ పేరు చెప్పొద్దు, దాని రసాయనిక నామం చెప్పాలి నాకు. ఆన్సర్ చేయండి, రిపీటెడ్గా అడుగుతూ ఉంటాను. ఓకే, సో దాన్ని కూడా ఆన్సర్ చేయండి, ఆలోచించి చాట్లో ఆన్సర్ పెట్టొచ్చు మీరు. ఓకే, సో ఇది డెక్సా స్కాన్ ఏంటిదట, ఎముకలో ఉన్న మినరల్ డెన్సిటీ. మినరల్ అంటే ఏంటిది, కాల్షియం. కాల్షియం అయాన్ల యొక్క డెన్సిటీ, ఫాస్ఫరస్ అయాన్ల యొక్క డెన్సిటీని గుర్తిస్తారు. అలానే ఈ పరీక్ష వాల్యూ ఎంత అంటే 2.5 నుంచి 3.5 మధ్య ఉంటే ఆస్టియోఫోరోసిస్ వ్యాధి ఉన్నట్టు. అంటే ఈ డెక్సా యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది అంటే, డెక్సా అంటే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ అని అంటారు. డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ అని అంటారు. అబ్జార్ప్షన్ అని అంటే అది ఎంత అబ్జార్ప్షన్ చేస్తుంది అనే దాన్ని స్టడీ చేసేది. ఓకే, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ. కొన్నిసార్లు ఈ డెక్సా దగ్గర ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ అని ఫుల్గా కూడా రాస్తాడు. సో డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ అనేటువంటి పరీక్షని ఉపయోగించి ఎముక యొక్క సాంద్రతని లేదా మినరల్స్ యొక్క సాంద్రతని కనుగొంటారు. ఓకే, కావ్యశ్రీ వెరీ. ఉప్పు నిరోష క్లాస్ విన్నాం అతలే, B12 అని చెప్పిన. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, స్పినా బైఫిడా అనేటువంటి వ్యాధి దేని వలన వస్తుంది, ఏ లోపం వలన వస్తుంది? ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధి. ఏమవుతుంది, చిన్న పిల్లలలో ఆ యొక్క వెన్నుముక నుంచి కొంచెం ఒక బొడిపలాగా వస్తుంది. ఓకే, సో ఆ యొక్క న్యూరో కంజెన్షియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది బయటికి చొచ్చుకొని వచ్చి ఇట్లా ఒక నొక్కులాగా ఏర్పడుతుంది వెనక, ఇక్కడ టైల్ బోన్ అంటాం దాన్ని. సో స్పైన్ ఎండింగ్లో మీకు లాస్ట్ టైం పిక్చర్ కూడా చూపించాను. పిక్చర్ చూపించినాక కూడా మర్చిపోతే ఏళ్ళే మళ్ళీ ఇక. ఓకేనా, అర్థమవుతుందా? పిక్చర్స్తో సహా చూపించినాక కూడా మర్చిపోయారు అనుకో, మిమ్మల్ని ఏండే ఇక చంపేయటమే ఇక. అర్థమైందా? కాబట్టి నేను ఇలా రిపీటెడ్గా అడుగుతూనే ఉంటాను, గుర్తుపెట్టుకోవాలి. అట్లనే నేను ఏమీ కోపం చేసేది లేదు, ఏం లేదు, కానీ మీకు అలా అడుగుతూ ఉంటే రిపీటెడ్గా గుర్తుంటాయి. రైట్, సో ఈ డెక్సా స్కాన్ యొక్క వాల్యూ ఎంత ఉండాలి? 2.5 to 3.5 మధ్య ఉంటే ఆస్టియోఫోరోసిస్ ఉన్నట్టు. రైట్, ఇదొకటి ఇంపార్టెంట్. ఆ పరికరం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. రిజల్ట్స్ ఎలా కనిపిస్తాయంటే ఇలా బోన్ కనిపిస్తుంది మంచిగా, నార్మల్గా ఉందా లేదా ఏమైనా డెన్సిటీ లోపం ఉందా అనేది కూడా ఇలా రిజల్ట్స్ చూపిస్తుంది. ఓకే, రైట్, దిస్ ఈజ్ అబౌట్ డెక్సా స్కాన్. అలానే నెక్స్ట్ది టిటానీ. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను, నేను
కాల్షియం లోపించినప్పుడు ఏమవుతుందట, కాల్షియం యొక్క బయాలజికల్ ఫంక్షన్ ఏమని చెప్పాను తల్లి, కాల్షియం అనేటువంటిది ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది, థైరాక్సిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్కి తోడ్పడుతుంది. అలా చెప్పుకుంటూ ఏం చెప్పాను, కండరాల కదలికలకి సంకోచ వ్యాకోచలకి కూడా తోడ్పడుతుంది. ఒకవేళ ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కండరాల్లో కదలికలు అనేటువంటివి లోపిస్తాయి. సో కండరాల లోపం, సంకోచ కదలికల లోపం వలన కాళ్ళు చేతుల కదలికలలో నియంత్రణ కోల్పోయి గట్టిగా ఏర్పడతాయి. కదలికలు ఉండవు, మామూలుగా ఇట్లానే ఉంటుంది, మన కొంత తక్కువగా ఉంటాయి. మనం అంటే ఎలా అంటే అలా అంటున్నాం ఫ్రీగా. ఎందుకు, మనం తినే తిండిలో కాల్షియం ఉన్నట్టు. మంచి కదలికలు ఉన్నాయి, మూమెంట్స్ ఉన్నాయి అని అంటే కాల్షియం మంచిగానే ఉంది. ఆ కాల్షియం ఏం చేస్తుంది, కండరాలలో కదలికలకు తోడ్పడుతుంది, మూమెంట్స్కి తోడ్పడుతుంది. సో కాల్షియం ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ మజిల్స్ ప్రాపర్లీ. అయితే ఇక్కడ ఏంటి, ఒకవేళ లోపించింది అనుకోండి, కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కదలికలు అనేవి నియంత్రణ కోల్పోయి గట్టిగా ఉండి మజిల్ అనేటువంటిది ఇలా సంకోచించి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఫ్రీగా మూమెంట్స్ ఉంటాం, కదలికలు. సో దాన్ని ఏమంటారు అంటే టిటానీ అని అంటారు. దాన్ని ఏమంటారంటే తల్లి టిటానీ అంటారు. వాడు టిటానీ అనేటువంటి పరిస్థితి దేని వలన సంభవిస్తుంది అంటాడు. సింపుల్గా క్వశ్చన్ ఏమంటాడు, టిటానీ అనేటువంటి పరిస్థితి దేని వలన సంభవిస్తుంది. దేని వలన సంభవిస్తుంది, కాల్షియం లోపించటం వలన కండరాలలో కదలికలో కాళ్ళు చేతులలో నియంత్రణ కోల్పోవటం వలన ఏర్పడేటువంటి పరిస్థితి టిటానీ. ఎముక ద్రవ్యరాశి తగ్గి ఎముకలలో రంధ్రాలు ఏర్పడి ఎముకలు విరిగిపోతే ఆస్టియోఫోరోసిస్, ఎముకలు బలహీనపడి మెత్తపడి విరిగిపోతే ఆస్టియోమలేషియా. ఆస్టియోఫోరోసిస్ని గుర్తించే పరీక్ష డెక్సా స్కాన్, ఓకేనా. డ్యూయల్ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ అంటాం, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ అంటాం. సో నెక్స్ట్ ఇంకొక వ్యాధి ఏంటిదంటే రికెట్స్. ఈ రికెట్స్ అనేటువంటి వ్యాధి ప్రధానంగా ఎవరికి వస్తుందంటే చిల్డ్రన్స్లో కనిపిస్తుంది, చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్టియోఫోరోసిస్ ఎక్కడ కనిపిస్తుంది, బాలింతల్లో, మోనోపాజ్లో ఉన్న వాళ్ళు, వృద్ధుల్లో. అలానే మన రికెట్స్ ఎవరిలో కనిపిస్తుంది, 1 to 4 yearsలో ఉన్నట్టు లేదా 1 to 3 years వయసులో ఉన్నటువంటి పిల్లల్లో. ఇంత పర్టికులర్గా అడుగుతున్నాడు ఎగ్జామ్లో, ఎవరిలో కనిపిస్తుంది అంటే 1 to 3 years మధ్య ఉన్నటువంటి పిల్లలలో ఈ యొక్క వ్యాధి అనేటువంటిది కనిపిస్తుంది దాన్ని. ఓకే, సో 1 to 3 years మధ్యలో ఉన్నటువంటి పిల్లలలో ఈ యొక్క రికెట్స్ అనేటువంటి వ్యాధి కనిపిస్తుంది. సో ఈ రికెట్స్లో ఏమవుతుంది అంటే ఎముకలు బలహీనపడి వంగిపోతాయి. ఎముకలు ఏమవుతాయి, సాధారణంగా నార్మల్గా ఉన్నటువంటి ఎముకలు ఇలా స్ట్రక్చరల్గా ఉన్నాయి. ఇక్కడ మీకు రికెట్స్లో ఎక్స్రే తీసి ఎట్లా కూడా కనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ పెట్టాను చూడండి. బొక్కలు ఇక్కడ నార్మల్గా ఎముకలు స్ట్రాంగ్గా ఉన్నాయి, అవునా. అప్పుడప్పుడు మన భాష వస్తుంది బొక్కలు గీకలని, కంగారేం పడవద్దు. ఓకే, సో నార్మల్ బోన్స్ ఇలా కనిపిస్తున్నాయి. రికెట్స్ వచ్చిన ఏమైంది, ఎముకలు బలహీనపడటం వల్ల ఇలా వంగిపోయాయి, ఇలా వంగిపోయాయి లేదా ఇలా వంగిపోయాయి. ఓకే, సో సాధారణంగా ఎముకలు వంగిపోయి ఇలా దూరంగా కానీ లేదా దగ్గరగా కానీ జరుగుతాయి. రికెట్స్లో ఇలా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ చూడండి, ఎముకలు ఎలా ఉన్నాయో, పిల్లవాడి ఎముకలు ఇలా స్ట్రైట్గా ఉన్నాయో లేవు. సో ఇది బౌడ్ లెగ్స్ అంటాం, అంటే దొడ్డి కాళ్ళు, బౌడ్ లెగ్స్. రికెట్స్ వలన ఏమవుతుంది, దొడ్డి కాళ్ళు వస్తాయి లేదా 2 జాయింట్స్ తగులుతాయి. ఎముకలు బలహీనపడటం వలన కాల్షియం సరిగా తీసుకోకపోవడం వలన పిల్లల్లో కనిపిస్తుంది. అంటే గర్భిణీ స్త్రీలో ఖచ్చితంగా ఏం తీసుకోవాలి, కాల్షియం టాబ్లెట్ తీసుకోవాలి, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోవాలి. మనం తీసుకునేటువంటి ఆహారంలో అవి బిడ్డకి తల్లికి సరిపోవు. మనం ఏమనుకుంటే మంచి ఫుడ్ తింటున్నా, సూపర్ ఫుడ్ తింటున్నా, ఇరగదీసి మస్తు సూపర్ తింటున్నా, నాకు చాలా హెల్త్ కాన్షియస్ అనుకుంటాను. కానీ మనం తీసుకునేటువంటి నార్మల్ డైట్, రెగ్యులర్ డైట్ అనేటువంటిది బేబీని క్యారీ చేసేటప్పుడు సరిపోదు. మనకి కావాలి, మన జీవక్రియలకి కావాలి, బేబీ యొక్క జీవక్రియలకి కావాలి. కాబట్టి అందుకని ఏం చేస్తారు డాక్టర్స్, నువ్వు ఎంత తింటున్నా అని చెప్పినా ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇస్తాను. నువ్వు ఫోలిక్ యాసిడ్ తీసుకోలేదనుకోండి, వెన్నుముక బయటికి ఇలా చొచ్చుకొని వచ్చినట్టు వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, స్పినా బైఫిడా అనే వ్యాధి వస్తుంది. అదే నువ్వు కాల్షియం టాబ్లెట్లు తీసుకోలేదనుకోండి, ఇలా ఆస్టియోఫోరోసిస్ కానీ లేదా రికెట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో చిన్నపిల్లల్లో ఏమేస్తుంది, రికెట్స్ కనిపిస్తాయి, వాళ్ళలో దొడ్డికాళ్ళు వచ్చే అవకాశం ఉంది లేదా ఇలా ముట్టికాళ్ళు వస్తాయి వాటిని. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి బౌడ్ లెగ్స్ అని చూపించాం ఇక్కడ.
ఓకే, అదొకటి. సో ఇక్కడ చూడండి, రికెట్స్ వచ్చినటువంటి వాళ్ళలో మనకి అన్యూజువల్ స్కల్ షేప్, డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మజిల్ వీక్గా ఉంటుంది, బౌడ్ లెగ్స్, దొడ్డి కాళ్ళు ఉంటాయి, అవునా. అన్యూజువల్ స్పైన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. కాల్షియం లోపించడం వల్ల ఏమవుతుంది, సో మన యొక్క స్కల్ యొక్క ఆకృతి మారుతుంది, అలానే మన యొక్క కాళ్ళ యొక్క ఆకృతి మారుతుంది. మరియు ఇంకా ఏం చెప్తున్నారు, ఏముంటుందట, వీక్ మజిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎవరిలో కనిపిస్తాయి అంటే చిన్నపిల్లల్లో. బలహీనంగా ఉండటం, నిస్సత్తుగా ఉండటం, కాళ్ళు వంకర్లు పోవటము, ప్రధానంగా కనిపించేటువంటి రికెట్స్ అనగానే కనిపించేది ఏంటంటే కాళ్ళు వంకర్లు పోతాయి, దొడ్డి కాళ్ళు కానీ లేదా ముట్టి కాళ్ళు కానీ వస్తాయి. ఇది కూడా ఏంటిది, కాల్షియం డెఫిషియన్సీ వలన. సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, హైపోకాల్సిమియా అనే వ్యాధి కనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటిది, హైపోకాల్సిమియా. సో ఈ హైపోకాల్సిమియా అంటే ఏంటి అంటే, హైపో అంటేమా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పదం ఎక్కడ వచ్చినా సరే హైపో మీన్స్ ఏంటిదంటే తక్కువ అని అర్థం. హైపో అంటే తక్కువ. ఒకవేళ మీకు ఎక్కడైనా సరే హైపర్ అనే పదం వచ్చింది అనుకోండి, అక్కడ ఎక్కువ అని అర్థం. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, హైపోకాల్సిమియా, హైపో అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, హైపర్ అన్నాడు. హైపో అంటే హైపోకాల్సిమియా అంటే కాల్షియం యొక్క పరిమాణం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. హైపర్ కాల్సిమియా, హైపర్ అంటే ఎక్కువ మొత్తంలో ఉండటం, లార్జ్ క్వాంటిటీలో ఉండటం. అంటే కాల్షియం యొక్క పరిమాణంలో ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ కాల్సిమియా అంటారు. సో సాధారణంగా ఏంటిదట, సో కాల్షియం అయాన్ల యొక్క పరిమాణం తగ్గటం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే హైపోకాల్సిమియా. కాల్షియం యొక్క అయాన్ల యొక్క పరిమాణం పెరగటం వలన వచ్చేటువంటిది ఏంటిదంటే హైపర్ కాల్సిమియా. సో ఏమవుతుంది అని అంటే, సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. హైపర్ కాల్సిమియా, కాల్షియం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కిడ్నీ స్టోన్స్ వస్తాయి. కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఆ స్టోన్స్ని ఏ రకమైనవి అంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటారు వాటిని. అన్ని రాళ్ళు ఒకే రాళ్ళు కావు. మనం ఆస్తిలో భాగంగా మనం అప్పుడప్పుడు మన పొట్టలో ఏం చేస్తాం, కిడ్నీలో కొన్ని రాళ్ళు వెనకేసుకుంటాం. పెద్దవాళ్ళు కొన్ని రాళ్ళు వెనకేసుకోవాలి మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అంటే మనం ఏం చేస్తున్నాం, మంచి ఆరోగ్యంగా వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలి, మంచిగా కిడ్నీలో 2 రాళ్ళు వెనకేసుకుంటున్నాం. ఆ రాళ్ళు ఏ రకమైన రాళ్ళట, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. అంటే ఏంటిది, మన శరీరానికి ఎంత కాల్షియం కావాలో అంతే తీసుకోవాలి. అధిక మొత్తంలో కాల్షియంని తీసుకోవటం వలన, అధిక మొత్తంలో కాల్షియంని తీసుకోవటం వలన హైపర్ కాల్సిమియా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో హైపర్ కాల్సిమియాలో వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏంటిదట, హైపర్ కాల్సిమియాలో వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏంటిది అంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి, కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని అంటాం వాటిని. ఓకే, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటారు. ఇంకా కిడ్నీ స్టోన్స్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి, కానీ ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేటువంటిది కాల్షియం డిపాజిషన్ ఎక్కువగా జరగటం వలన వస్తుంది. ఇలా కూడా కొన్నిసార్లు మన శరీరంలో అధిక మొత్తంలో కాల్షియం ఆక్సలేట్ అనేటువంటిది పేరుకుపోవటం వలన దెబ్బతినే అవయవం ఏది అంటాడు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను క్వశ్చన్. మన శరీరంలో కాల్షియం అధిక మొత్తంలో పేరుకుపోవటం వలన దెబ్బతినే అవయవం ఏది, కిడ్నీ. మన శరీరంలో కాల్షియం అధిక మొత్తంలో ఏర్పడటం వలన, అధిక మొత్తంలో పేరుకుపోవటం వలన ఏర్పడే పరిస్థితిని ఏమంటారు, హైపర్ కాల్సిమియా. హైపర్ కాల్సిమియా. హైపర్ అంటే హైపర్ ఆది కూడా అప్పుడప్పుడు ఎక్కువ చేస్తా అంటాడు కదా. సో హైపర్ ఆది మామూలుగా ఉంటాడా, ఎక్కువ ఎగ్జైట్గా చేస్తాడు. సో అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ. ఓకే, సో అలానే నెక్స్ట్ ఏంటిదట, మలబద్ధకం వస్తుంది. ఓకే, మలబద్ధకం, కాన్స్టిపేషన్ కూడా వస్తుంది. సో వాడు ఒక్కోసారి డైరెక్ట్గా ఏమంటాడంటే కాల్షియం లోపించటం వలన సంభవించేటువంటి వ్యాధులను గుర్తించండి క్రింది వారంలో. కాల్షియం లోపించటం వలన సంభవించేటువంటి వ్యాధులను గుర్తించండి అంటాడు. ప్లీజ్ ఐడెంటిఫై ద calcium deficiency symptoms in our body. Calcium deficiency symptoms. Calcium deficiency symptoms in our body. In our body. Direct question అడిగాడు. మన శరీరంలో కాల్షియం లోపించడం వలన కలిగేటువంటి వ్యాధులను గుర్తించాడు. ఒకటి ఏమి ఇచ్చాడంటే ఆస్టియో మలేసియా
ఆస్టియో మలేసియా.